ఓం శ్రీ సాయిరామ్. స్వామి వివేకానంద అంటే ఎవరు? ఆయన బాల్యంలో జరిగిన వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కొంచెం సమయంలోనే ఆయన ఎక్కువ పుస్తకాలు ఎలా చదవగలిగేవారు? 7 ఏళ్ల వయస్సులోనే గుర్రాన్ని లొంగదీసి స్త్రీని ప్రమాదం నుంచి ఎలా కాపాడారు? ఆయన గురువు ఎవరు? మన దేశం యొక్క గొప్పదనాన్ని ఆయన ప్రపంచానికి ఏ విధంగా చాటారు? భారతదేశానికి ఆయన చేసిన సేవలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకోవాలి. రండి, మనకు ఎంతో ఆనందాన్ని, ఆదర్శాన్ని ఇచ్చే స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకుందాం. స్వామి వివేకానంద యొక్క తల్లి భువనేశ్వరీ దేవి, తండ్రి విశ్వనాథ్ దత్తా. భువనేశ్వరీ దేవి మగపిల్లవాడి కోసం ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించింది. 1 సంవత్సరం పాటు జపం, పూజ వంటి వాటితో గడిపింది. ఆమెకు ఒకరోజు కలలో శివుడు ధ్యాన స్థితిలో కనిపించాడు. హఠాత్తుగా శివునిలో నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడి ఆమెను ఆవరించింది. ఆ సమయంలో శివుడు ధ్యానం చాలించి ఒక బాలునిగా మారిపోయాడు. సాక్షాత్తు భగవంతుడే తనకు కుమారునిగా జన్మించబోతున్నాడని ఆమెకు అర్థమైంది. త్వరలోనే భువనేశ్వరీ దేవి గర్భం దాల్చింది. 1863 జనవరి 12వ తేదీ సోమవారము కోల్కత్తాలో నరేంద్రనాథ్ జన్మించాడు. ప్రార్థన వల్ల జన్మించిన వాడు లోకమునకు మేలు చేయగల ఉత్తమమైన వ్యక్తి కాగలడు. నరేన్ చిన్నప్పుడు ముద్దుగా బిలి అని పిలిచేవారు. తన అందంతోనూ చిలిపి చేష్టలతోనూ అందరినీ ఆకట్టుకునేవాడు. పశువుల పట్ల, పక్షుల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడు. అతని తండ్రి అతనికి కోతి, మేక, నెమలి, పావురం మొదలైనవి కొనిచ్చాడు. ఇక ఆవులంటే నరేంద్రునికి ఎంతో ఇష్టం. పండుగలలో పెద్దలు ఆవులను పూజించేటప్పుడు తాను కూడా వాటికి బొట్టు పెట్టి నమస్కరించేవాడు. కొంచెం పెద్దయిన తర్వాత స్వారీ చేయడానికి అతని తండ్రి ఒక పిల్ల గుర్రాన్ని కొనిచ్చాడు. నరేంద్రుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అతని అల్లరితో విసిగిపోయిన అతని తల్లి ఆ పరమేశ్వరుడు తన భూతగణాల్లో ఒకదానిని పంపించాడని బాధపడేది. అతని అల్లరి తగ్గడానికి శివశివ అంటూ తల మీద చన్నీరు కుమ్మరించడంతో అల్లరి అణిగిపోయేది. ఒక్కోసారి, ఇదిగో చూడు బిలే, ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరించగానే నరేంద్రుని అల్లరి మాయమయ్యేది. నరేంద్రునికి గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. ఒకసారి విన్నది కొంచెం తప్పకుండా అప్పచెప్పగలిగేవాడు. టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కదలకుండా ఉండేవాడు. ఒకసారి ఇలాగే కళ్ళు మూసుకొనుంటే టీచర్ అతడు నిద్రపోతున్నాడనుకొని చివాట్లు పెట్టాడు. నరేంద్రుడు ఆ చివాట్లన్నీ మౌనంగా విని పాఠాల్ని చక్కగా అప్పచెప్పాడు. నరేంద్రుని జ్ఞాపక శక్తిని చూసి అతని బంధువొకరు సంస్కృత వ్యాకరణం, సంస్కృత రామాయణ భారతంలోని ముఖ్యమైన ఘట్టాలు, అమరకోశంలోని శ్లోకాలను కంఠస్థం చేయించారు. 1 సంవత్సరంలోనే సంస్కృత భాషలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. నరేంద్రుడు నిర్భయంగా ఉండేవాడు, కానీ అదే సమయంలో పెద్దల పట్ల వినయాన్ని కలిగి ఉండేవాడు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్రుని స్కూల్లో టీచర్ ఒకరు పిల్లలను తరచూ కొట్టేవారు. ఒకసారి తన తోటి విద్యార్థిని కొడుతున్నప్పుడు నరేంద్రుడు జోక్యం చేసుకున్నాడు. అందుకు ఆ టీచర్కి కోపం వచ్చి నరేంద్రుని చెవి గట్టిగా మెలితిప్పడంతో చెవి నుండి రక్తం వచ్చింది. నరేంద్రుడు వెంటనే స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అయిన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆయన ఆ టీచర్తో పిల్లలను అలా దండించకూడదని చెప్పారు. మరొకసారి ఒక ఉపాధ్యాయుడు జియోగ్రఫీ చెబుతూ మ్యాప్లో ఒక దేశంలోని ఒక నగరాన్ని గుర్తించమని నరేంద్రుడిని అడిగారు. నరేంద్రుడు గుర్తించిన దాన్ని ఉపాధ్యాయుడు తప్పు అన్నాడు. నరేంద్రుడు తనదే కరెక్ట్ అన్నాడు. నరేంద్రుడు తనను ఎదిరిస్తున్నాడని టీచర్ బెత్తంతో కొట్టాడు. నరేంద్రుడు ఆ దెబ్బలను ఓర్చుకున్నాడు. కానీ
తనది తప్పు అని ఒప్పుకోలేదు. కొంతసేపు తర్వాత టీచర్ పుస్తకంలో చూసి తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే నరేన్ను క్షమించమని అడిగాడు. నరేన్ ఇలాంటివి ఏమి జరిగినప్పటికీ పెద్దల పట్ల గౌరవంతోనే మెలిగేవాడు. నరేంద్రుడు తన స్కూల్లో జరిగిన ఇలాంటి విషయాలు ఇంటికి వచ్చాక తన తల్లికి చెప్పేవాడు. ఆమె, నరేన్, న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నీవు భయపడనవసరం లేదు, ధైర్యంగా ఉండు అని చెప్పేది. నరేంద్రుడు గొప్పవాడైన తరువాత కూడా తాను సాధించిన దానికంతటికీ తన తల్లే కారణమని చెబుతూ ఉండేవారు. అలాగే తండ్రి ఎప్పుడూ నరేన్ క్రమశిక్షణలో ఉండునట్లు చూసేవారు. సాహసానికి మారుపేరు నరేంద్రుడు. కానీ ఆ సాహసం వివేకంతో జత కలిసి సమయస్ఫూర్తితో నిండి ఉండేది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం అతని సహజ గుణం. అతని సాహసం, పరోపకారం తెలిపే సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుల్లో అతడు ప్రతిరోజు తన స్నేహితుని ఇంట్లో చెట్టు ఎక్కి దానిపై నుండి తలక్రిందులుగా ఆడేవాడు. ఆ ఇంట్లో ఉండే తాతగారు నరేంద్రని చెట్టు ఎక్కడం ఆపాలని అతన్ని పిలిచి, బాబు, ఆ చెట్టు మీద ఒక భూతం ఉంది, అది చెట్టు మీదకి ఎక్కేవాణ్ణి గొంతు నులిమి చంపేస్తుంది అని చెప్పారు. ఆ తాత చెప్పిన మాటలన్నీ నరేన్ వినయంగా విన్నాడు. ఆయన అలా వెళ్ళిన వెంటనే మరలా చెట్టు ఎక్కేశాడు. అతని స్నేహితుడు, ఇప్పుడే తాత చెప్పారు కదా, కిందకి దిగు, లేకపోతే భూతం తినేస్తుంది అన్నాడు. నరేన్ అతడితో, మూర్ఖుడా, ఎవరో ఏదో చెబితే ఆలోచించకుండా నమ్ముతావా? నిజంగా భూతం ఉంటే ఈ పాటికి నన్ను ఎప్పుడో చంపి ఉండేది అని అన్నాడు. చూశారా నరేంద్రుని వివేకం? మరొకసారి అతడు ఒక వీధి గుండా పోతున్నప్పుడు ఒక గుర్రపు బండిలో ఒక స్త్రీ ప్రయాణిస్తూ ఉంది. హఠాత్తుగా గుర్రం అదుపు తప్పి పరుగు తీయడం మొదలుపెట్టింది. భయపడిన ఆ స్త్రీ కేకలు పెట్టింది. ఆమెను కాపాడడానికి ఎవ్వరూ వెళ్ళలేదు. నరేన్ ఒక్క పరుగున పోయి తెగించి గుర్రాన్ని పట్టుకుని ఆపి ఆ స్త్రీని కాపాడాడు. నరేంద్రుని చురుకుదనాన్ని, సాహసాన్ని తెలిపే మరొక సంఘటన. ఒకసారి ఇంగ్లాండ్ నుండి కలకత్తాకు యుద్ధ నౌక వార్షిప్ వచ్చింది. నరేన్ మరియు అతని స్నేహితులు దాన్ని చూడాలనుకున్నారు. చిన్నపిల్లలు కనుక అక్కడి వాచ్మెన్ వారిని షిప్ చూడడానికి అనుమతించలేదు. ఆఫీసర్ గది మేడ మీద ఉంది. అయితే ఇతర దృష్టి పడకుండా పైకి వెళ్ళడానికి వెనుక భాగంలో మెట్లు కనిపించాయి. మెల్లగా పిల్లిలా ఎలాగో నరేంద్రుడు పైకి పోయి బ్రిటిష్ అధికారిని కలుసుకొని అనుమతి పొందాడు. అతని మిత్రులంతా ఎంతో సంతోషించారు. చిన్నతనంలో తాను విన్న కథలను తమ్ముళ్లకు, చెల్లికి చెప్పేవాడు. చేతుల నీడను గోడ మీద పడేలా చేసి ఆ నీడతో ఎన్నో ఆకారాలు చేసేవాడు. అతడు చాలా చురుకైనవాడు కావడంతో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. స్నేహితులతో కలిసి నాటకాలను ప్రదర్శించేవాడు. ఆటలను బాగా ఆడేవాడు. చిన్న వయసులోనే సైన్స్ పరికరాలు, నేచురల్ గ్యాస్ తో పనిచేసే పరికరాలు చేసేవాడు. నరేన్ చెస్ ఆటను నేర్చుకోవడమే కాక పోటీల్లో పాల్గొని గెలిచాడు కూడా. అతని తండ్రి వద్ద చక్కని వంటలు చేయడం నేర్చుకున్నాడు. అలాగే చిన్నతనంలో తండ్రి వద్ద సంగీతం నేర్చుకుని తరువాత కాలంలో పెద్ద విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకుని ప్రావీణ్యం గడించాడు. ఆయన పాయ, తబలా, పక్వాజ్ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించేవాడు. ఇక నరేన్ కి డాన్స్ కూడా బాగా వచ్చు. ఒకసారి నరేన్ స్కూల్లో జరుగుతున్న ఒక సభకు నేషనల్ లీడర్ సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన ఎదురుగా ఉపన్యాసం చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. నరేన్ అరగంట సేపు అనర్గళంగా ప్రసంగించాడు. ఆ ఉపన్యాసం విన్న సురేంద్రనాథ్ బెనర్జీ అతన్ని ఎంతగానో అభినందించాడు. నరేంద్రుడు తన చిన్నప్పుడు పాఠాలను ఒక విచిత్ర పద్ధతిలో నేర్చుకునేవాడు. తాను చదవవలసిన ఇంగ్లీష్ మరియు అతని మాతృభాష బెంగాలీ పాఠాలను ట్యూటర్కు చూపించేవాడు. ట్యూటర్ నేర్చుకుంటున్నాడా అన్నట్టు 1-2 సార్లు బిగ్గరగా చదివేవాడు. నరేన్ అప్పుడు కూర్చుని వింటూ ఉండేవాడు.
అంతే చాలు, ఆ పాఠాలు అతనికి చక్కగా వచ్చేసేవి. నరేంద్రుడు పాఠాలను ఎప్పుడు ఏకాగ్రతతో వినడం వల్ల ఒకసారి వినడంతో పాఠాలు అతనికి వచ్చేవి, మరలా ఎప్పటికీ మర్చిపోయేవాడు కాదు. నరేంద్రుడు 8వ తరగతి వరకు కలకత్తాలో చదివాడు. 8వ తరగతి చదువుతున్నప్పుడు అతడి తండ్రి 2 ఏళ్లు రాయపూర్లో ఉండడంతో నరేంద్రుని చదువుకి ఆటంకం ఏర్పడింది. 2 ఏళ్ల తర్వాత కలకత్తా పాఠశాలలో చేర్పించడం పెద్ద సమస్య. కానీ నరేంద్రుని తెలివితేటలు టీచర్స్కి తెలుసు కనుక అతనిని చేర్చుకున్నారు. నరేంద్రుడు 3 ఏళ్ల పాఠాలన్నిటినీ ఒకేసారిగా చదివి ఫైనల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నరేంద్రుడు ఎప్పుడూ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేవాడు. అతడు FA చదువుతున్నప్పుడే BA సిలబస్ చదివి పూర్తి చేశాడు. కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే వెస్టర్న్ ఫిలాసఫీ అంతటిని లోతుగా స్టడీ చేశాడు. సంస్కృతము, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలోని కావ్యాలను చదివాడు. అయితే ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి అంత తక్కువ సమయంలో ఎలా చదవగలడు అనే సందేహం కలుగుతుంది. ప్రతి సెంటెన్స్ను చదవకుండా పేరాలోని మొదటి చివరి సెంటెన్స్ చదివితే మొత్తం సారాంశాన్ని అర్థం చేసుకోగలని చెప్పేవాడు. అయితే అప్పుడు చదివిన గ్రంథాల్లోని ఏ సెంటెన్స్ అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా చెప్పగలిగేవాడు. నరేంద్రుడు కాలేజ్లో చదువుతున్నప్పుడు తన పాఠాలకు అతి తక్కువ సమయం కేటాయించేవాడు. అతడి యొక్క జ్ఞానదాహాన్ని తీర్చడానికి అవి సరిపోవు కనుక వాటిని చదవటం అతడు పెద్ద విషయంగా భావించలేదు. పరీక్షలకు 1-2 నెలల ముందు వరకు ఆయన టెక్స్ట్ బుక్స్ కనీసం తెరిచి చూసేవాడు కాదు. ఆ తర్వాత రాత్రి పగలు ఆ పుస్తకాలతో మునిగిపోయేవాడు. BA పరీక్షలకు 1 నెల ముందు దాకా హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ అనే టెక్స్ట్ బుక్ కొనలేదు. ఆ పుస్తకం కొన్న తర్వాత ఈ పుస్తకం చదివే వరకు గదిలోంచి బయటికి రాను అని సంకల్పించుకొని 3 రోజుల్లోనే చదివేశాడు. ఇలా కఠోరంగా చదివే రోజుల్లో కాలికి ఆ గది కిటికీకి కలిపి ఒక తాడు కట్టుకునేవాడు. కునుకు పట్టినప్పుడు కాలు కదిలి తాడు కుదుపుతో వెంటనే మేల్కునేవాడు. నరేన్ చదువు ఈ విధంగా BA వరకు సాగింది. తరువాత అతని తండ్రి ఇంగ్లాండ్కు న్యాయశాస్త్రం చదువుటకు పంపాలనుకున్నాడు. కానీ నరేన్ తండ్రి విశ్వనాథ్ దత్తా హఠాత్తుగా మరణించడంతో అతనిపై కుటుంబ పోషణ భారం పడింది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి చదువు ఆపేశాడు. నరేన్ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు వివాహం చేయాలని చూశాడు. కానీ అతడు బ్రహ్మచర్యం మీద ఆసక్తితో వివాహాన్ని ఒప్పుకోలేదు. పెద్దలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం చూసి అతని మనసులో ధ్యానం చేయాలని కోరిక కలిగింది. ఒకసారి మేడ మీద గదిలో స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి ఒక నల్లత్రాచు పాము వచ్చింది. పాముని చూడటంతో అతడి స్నేహితులు అతన్ని పిలిచారు. కానీ అతను కదల్లేదు. దానితో వారు పరిగెత్తి పెద్దవారితో చెప్పారు. వారు పైకి వెళ్ళేసరికి నరేంద్రుని ముందు పాము పడగ విప్పి నిలబడింది. అంతలో పాము తనంతట తానే వెళ్ళిపోయింది. కానీ నరేంద్రుడు ధ్యానంలోనే ఉన్నాడు. అందరూ అతన్ని కుదిపి పాము వచ్చినా నువ్వెందుకు పారిపోలేదు అని అడిగారు. అప్పుడు నేను పాముని చూడలేదు, చెప్పలేని ఆనందంలో ఉన్నాను అని ధ్యానం వల్ల అతను పొందిన ఆనందం గురించి చెప్పాడు. ఇలా చిన్నప్పటి నుండి ధ్యానం చేయడం వల్లనే అతనికి ఏకాగ్రత పెరిగి ఒకసారి వినడంతోనే పాఠాలు వచ్చేవి. తనకి ఒకసారి చదివినవి ఎప్పటికీ గుర్తుండేవి. నరేన్కు చిన్నప్పటి నుండి లోపల భగవంతుణ్ణి దర్శించుకోవాలని ఆలోచన ఉండేది. నరేంద్రునికి భగవంతుని చూడాలని, భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఎంతగానో తపించేవాడు. ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారానే భగవంతుని గురించి జ్ఞానం కలుగుతుందని అతనికి తెలిసింది. భగవంతుని సాక్షాత్కారం పొందడం కేవలం బుద్ధిశక్తికి సాధ్యపడదు అని అనుకున్నాడు. భగవంతుని ప్రత్యక్షంగా దర్శించిన వారి కోసం వెతకడము మొదలుపెట్టాడు. ఎందరో ఆధ్యాత్మికవేత్తలను, తత్వవేత్తలను వద్దకు వెళ్ళి, అయ్యా మీరు భగవంతుణ్ణి దర్శించారా అని అడిగేవాడు. కానీ నరేన్ ప్రశ్నకు ఎవ్వరి వద్ద సమాధానం దొరకలేదు. నరేంద్రుడు FA చదువుతున్నప్పుడు ఒకరోజు ఆ కళాశాల అధ్యక్షుడు విలియం హేస్టీ క్లాసు తీసుకున్నాడు. హేస్టీ ఆత్మ యొక్క స్థితిని గురించి అనుభవించిన వారే చెప్పగలరు.
అటువంటి అద్భుత స్థితిని అనుభవించిన వారు కేవలం దక్షిణేశ్వరంలో నివసిస్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస ఒక్కరే అని చెప్పారు. నరేంద్రునికి భగవంతుని దర్శించిన వారిని కలుసుకోవాలనే తన ఆశ నెరవేరుతున్నట్లు అనిపించింది.